న్యూ ఇయర్ వేళ హైదరాబాద్లో పెద్ద ఎత్తున డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో రికార్డ్ స్థాయిలో కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే 1198 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు పెట్టారు. నిన్న రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు హైదరాబాద్లో డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రత్యేక తనిఖీలు చేశారు. న్యూ ఇయర్ వేళ హైదరాబాద్లో పెద్ద ఎత్తున డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో రికార్డ్ స్థాయిలో కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే 1198 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు పెట్టారు. నిన్న రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు హైదరాబాద్లో డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రత్యేక తనిఖీలు చేశారు. హైదరాబాద్లో రికార్డ్ స్థాయిలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల నమోదుకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, న్యూ ఇయర్ సందర్భంగా 4 కమిషనరేట్ పరిధిలో దాదాపు 2500 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదైనటువంటి పరిస్థితి ఉంది. కేవలం ఒక్క హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే దాదాపు 1198 మంది డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ పట్టుబడినటువంటి పరిస్థితి కనపడుతుంది. వీరందరిపైన కూడా ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు. నిన్న రాత్రి నుండి ఈ రోజు తెల్లవారుజామున వరకు కూడా స్పెషల్ డ్రైవ్స్ తోటి దాదాపు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 120 టీమ్స్, మరోవైపు సైబరాబాద్ లో 50 టీమ్స్, అలా దాదాపు 250 టీమ్స్ కు పైగానే ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో కూడా ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. గతంలో పోలీసులు ముందస్తు హెచ్చరికలు ఇచ్చినప్పటికీ కూడా మందుబాబులు లెక్క చేయకుండా వాహనాలను డ్రైవ్ చేస్తూ పోలీసులకు పట్టుబడినటువంటి పరిస్థితి కనపడుతుంది. దాదాపు 4 కమిషనరేట్ పరిధిలో 2500 కేసులు అంటే ఇది ఒక రికార్డు స్థాయిలోనే నమోదైందనేది కూడా మనం భావించాల్సి ఉంటుంది. ముఖ్యంగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే దాదాపు 1198 కేసులు నమోదై వీరందరికీ కూడా కేసులు నమోదు చేశారు. వీరిని కౌన్సిలింగ్ చేసిన తర్వాతనే వారి వాహనాలను వదలడం కానీ లేకపోతే కోర్టు ముందు హాజరుపరచడం కానీ జరుగుతుంది. ఇందులో చాలా మందికి దాదాపు 150 పైగా అంటే బ్రీటెనలైజర్ టెస్ట్ చేసినటువంటి సమయంలో ఆ రీడింగ్ 150కి పైగానే వచ్చినటువంటి వాళ్ళే చాలా మంది ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. 30 నుంచి 50 లోపు వచ్చినటువంటి వారు పర్సెంటేజ్ వచ్చినటువంటి వారు మంది తక్కువ ఉన్నప్పటికీ కూడా భారీగా మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడినటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి వీరందరిపైన కేసులు నమోదు చేశారు. సోమవారం ఉదయం నాంపల్లి కోర్టు ముందు హాజరుపరిచి వారిపైన అంటే వీళ్ళు డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికినటువంటి కొన్ని ఎవిడెన్స్ ను కూడా కోర్టు ముందు ఉంచేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. శ్రీనివాస్, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.